అమర్‌కి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే, బాగీ రాథోడ్ పరుగులు పెడుతూ హాస్పిటల్‌కి వస్తారు. ఇక బాగీ "ఏవండీ? ఏవండీ?" అంటూ స్పృహలో లేని అమర్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. "ఏవండీ మీకు ఏమైందండి?" అని చాలా ఏడుస్తూ ఉంటే, రాథోడ్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. "డాక్టర్ ఆయనకి ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్" అని బాగీ ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. "సివియర్ ఇంజ్యూరీ అయింది మేడం. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలి" అని డాక్టర్ చెప్తుంటే, బాగీ టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. మనోహరి ఇదంతా చాటుగా గమనించుకుంటూ ఉంటుంది. చేయబోయే సర్జరీ చాలా రిస్క్‌తో కూడుకున్నది. కొంచెం అటు ఇటు అయినా బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పగానే, బాగీ మరింత టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ప్రాణాలు పోయినా పోవచ్చు అని డాక్టర్ చెప్పటంతో బాగీ మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "మేమైతే పేషెంట్ ప్రాణాలు కాపాడడం కోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం మేడం. ఇదిగోండి మీరు ఈ ఫైల్ మీద సంతకాలు చేయండి ముందు. మేము సర్జరీ స్టార్ట్ చేయాలంటే ఈ ఫార్మాలిటీ తప్పనిసరి" అని డాక్టర్ ఫైల్‌ని ఇవ్వటంతో బాగీ అమర్ కట్టిన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసుకుంటూ చాలా ఏడుస్తూ సంతకం చేస్తూ ఉంటుంది. మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకున్న తర్వాత సంతకం చేయటంతో, "మేడం మీరు వెయిట్ చేయండి. మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం" అని డాక్టర్ వెంటనే సర్జరీ మొదలుపెట్టేస్తారు. ఇక బాగీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాపాడు అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తూ ఉంటే మనోహరి ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటుంది. రాథోడేమో చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. అమర్ కోమాలోకి వెళ్తాడా? లేక గతం మర్చిపోతాడా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.